13 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం ప్రతి సీజన్కి జరిగేది. ఇదే కలెక్టరేట్ ముందట ఇదే జాగాలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ళు, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు రైతులు ధర్నా చేయని రోజు లేదు, రాస్తా రోకో చేయని రోజు లేదు, కళ్ళాల పైన మార్కెట్ ఆఫీసుల పైన దాడులు చేయని రోజు లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు విచిత్రంగా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవసరమైంది మన తెలంగాణ రైతాంగానికి. ఇందులో నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి మనకు కాంగ్రెస్ చేసిన పాపం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాల శాపం నల్గొండ జిల్లాలో అద్భుతంగా ఉన్న వ్యవసాయ రంగం నాశనం అయిపోయి సాగునీళ్ళు కాదు కదా, చివరికి తాగునీళ్ళు కూడా లేక జిల్లాలో లక్షలాది మంది ఫ్లోరోసిస్ బారిన పడి నాశనమైన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పెద్దలు కేసీఆర్ గారు జిల్లాలో ఊరూరు తిరిగి రాష్ట్రమంతటా కూడా నల్గొండ జిల్లా దయనీయమైన పరిస్థితిని చెప్పి ఎక్కడో ఆదిలాబాద్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో సభ జరిగినా, వరంగల్లో జరిగినా, ఖమ్మంలో జరిగినా నల్గొండ మహబూబ్ నగర్ బాధల గురించి చెప్పేది. నల్గొండ జిల్లాలో 40 ఏళ్ళు కూడా కాదు, 30 ఏళ్ళు కూడా నిండకుండా 20 ఏళ్ళకి నడువులొక్కరిపై నాశనం అయిపోతున్న ప్రజల గురించి చెప్పేది. ఆ సందర్భంలో నేను అడిగేది, అలా నల్గొండ జిల్లా అంటేనే పిల్లని కూడా చేస్తున్నారు మీరు, దేశమంతా తిరిగి మాకు నడువు లేదే అని చెప్తున్నారు, మా పరిస్థితి ఏం తెలియదు అని చెప్పి అన్నప్పుడు చెప్పేది నాకు తెలిసేది కావాలని చెప్తా ఉన్నా. రేపు తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా పైన మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, నల్గొండకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చినాడు ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు సారు నల్గొండకి ఎక్కిస్తున్నాడు, ఎందుకు నల్గొండ పైన సారుకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది అని చెప్పి ప్రజలకు అర్థం కావాలి అని అంటే ఇప్పటి నుంచే ఈ సమస్యను మనం అందరికి చెప్పాలి అని చెప్పి ఆ రోజు అంత స్పష్టంగా ఒక బ్రహ్మాండమైన విజన్తో నల్గొండ జిల్లా పైన ఉద్యమ నాయకుడిగానే కేసీఆర్ గారు దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 3 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు పడిన ఈ జిల్లాలో వర్గాన్ని 3 అంటే 3. కానీ 2023లో మనం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని ఇచ్చే నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ఒక్క జిల్లా నుంచి సేకరించడం నల్గొండ జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి భారతదేశానికి వేశాం. ఆహారం లేని మిగతా రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం చివరికి రాజకీయాలు చేసి అరే ఎట్లా ఉంటుంది తెలంగాణలో, ఏమాయ చేసాడు కేసీఆర్, ఇంత తొందరగా ఇంత అభివృద్ధి ఎట్లా వచ్చింది, కేవలం 3 లక్షలు పడిన నల్గొండ జిల్లాలో 40 లక్షల వంతున్నాయి, కేవలం 40 లక్షలే పడిన తెలంగాణ మొత్తంలో కలిపి ఇవాళ 3 కోట్ల టన్నులు పండుతున్నాయి. కరెంటే లేని తెలంగాణలో కరెంటే పోని తెలంగాణ ఎట్లయింది అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనలు చేసి తెలంగాణలో ఊళ్ళు వంతలే ఉత్తనే లేక చెప్తురని రకరకాల సాకులు చూపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే స్వయంగా కేసీఆర్ గారే మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఢిల్లీ పోయి ధర్నా చేసినారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి, మంత్రులు పోయి రైతుల తరఫున ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసే సందర్భం లేదు. కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది రైతుల తరఫున. ఇంకా వేరే ఏ పని మీద పోలే, ఇవాళ రేవంత్ రెడ్డి పోతున్నట్టు వేరే పనుల మీద పోలే ఎన్నడూ కూడా.
పోతే ఒకేసారి బాధ్యతగా రైతుల కొరికే పోయినాం. పోయి లెక్కలన్నీ చూపించినాం. కావాలంటే మొత్తం నీ కేంద్ర ప్రభుత్వం అధికారులు పంపు, మా జిల్లాకు తాలూకా కాదు గ్రామానికి కూడా పంపించి లెక్కలు చూసుకో. మొత్తం ఎంత భూమి సాగులోకి తీసుకొచ్చినాం, పంటలు ఎట్లా పండిస్తున్నాం, పంటల్లో అధిక దిగుబడి రావడానికి మేము ఏమేమి ప్రయత్నాలు చేసినాం అనే విషయాలు స్పష్టంగా చెప్పినాం. ప్రతిదీ కేసీఆర్ చూసింది. ఒక రైతు పొలంలో పనిచేసే రైతు ప్రతిరోజు ఏం పని చేయాలనో కేసీఆర్ చేసిండు. ఆ రోజు ప్రతిరోజు ముందుగా 24 గంటల కరెంట్ ఇచ్చి మొట్టమొదటి నీళ్లు కావాలి భూమికి, నీళ్ళు ఇచ్చిన తర్వాత పెట్టుబడి కావాలి అని చెప్పి రైతు బంధు పథకాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి రైతు బంధు పథకాన్ని ఇచ్చి పంట పండియడమే కాదు పంట అమ్మేయడం అనేది ప్రధానమైంది, మార్కెట్ ప్రధానమైనది అని చెప్పి రైతుల్ని ఐక్యం చేయడం కొరకు రైతు బంధు సమితిలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామాలలో రైతులు చైతన్యం చేసి పండిన పంట కూడా ఒక్క రోజు కూడా కళ్ళం లాగకుండా వెంటనే కొనుక్కపోయేటట్టుగా చేసి కరోనా సందర్భంలో కూడా మిల్లర్లు నాకు హమాలీలు దొరకలేరు చేతులు ఎత్తేస్తున్నారు అని అంటే హమాలీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ఎంపీపీ జెడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు, సర్పంచ్లతో సహా ప్రతి ఒక్కరు కూడా కళ్ళాలకు పోయి ఎక్కడ ఏ రైతుకు చిన్న ఇబ్బంది జరగకుండా ఓట్లు కొనిపించే కార్యక్రమం చేశారు. మొక్కలు, జొన్నలు, ఇతర అన్ని రకాల పంటలు కూడా కొనిచ్చే కార్యక్రమం చేశారు. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు పడి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను సంజాయించి మీరు 1,00,000 టన్నులు కొంటున్నారు, అయితే ఈతయ్యో 10,000 టన్నులు వస్తాయి, మీరు బరాయించుకోగలుగుతారు కానీ ఒక రైతులు దెబ్బతింటాడు, ఆ రైతు దగ్గర నుంచి తప్పకుండా కొనాలి అని చెప్పి మా ఎమ్మెల్యేలు బలవంతం చేసి మిల్లర్లను ఒక దశలో భయపెట్టించి కూడా కొనిపించారు. నా దగ్గరికి వచ్చింది కంప్లైంట్లు, సార్ మీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఇంకొనమంటున్నారు, నల్లబడ్డ ధాన్యం కొనమంటున్నారు, మొలకరెత్తిన ధాన్యం కొనమంటున్నారు. నేను చెప్పిన అవును వచ్చితే కొనాలి, మరి ఆ రైతులు మా అయితే కష్టపడితే పిప్పలు పడితే 40-50 బస్తాలు వండిండొచ్చు, 100 బస్తాలు వండిండొచ్చు. మరి అకాల వర్షంతో ఆ 100 బస్తాలు రైతు నష్టపోతే ఆ కుటుంబం దాదాపు దెబ్బతింటది కదా. నీ మిల్లుకు 1,50,000 బస్తాలు ఇచ్చినాం, ఇది 10 కలుపుకోవాలి ఏం కాదు అని చెప్పి ఆ రకంగా చెప్పి కొనిపించింది. భారతదేశం అంతా, ప్రపంచమంతా కరోనా సందర్భంలో తాళాలు వేసుకొని ఇళ్ళలో పడితే రైతు కళ్ళాన్ని తీసుకుపోయి కళ్ళం దగ్గరనే మొట్టమొదటిసారిగా రైతు పొలం దగ్గరనే టీపీసీ సెంటర్ ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వం కూడా కేసీఆర్. ఆ రకంగా ఈ జిల్లాలో 1,300 సెంటర్లు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా రైతుకి ఇబ్బంది రాకుండా ప్రతి క్షణం రైతులను కడుపులు పెట్టి కాపాడుకున్న నాయకుడు కేసీఆర్. నిజమే, ఇవాళ ఏం జరుగుతుంది? వాస్తవానికి అంతకుముందు 6 కాలం కష్టం చేసి పంట పండించి మార్కెట్కి పోయి 1-2 నెలలు పడుకునేది రైతు పొలంలో, రైతు కళ్ళం దగ్గర చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు శిష్యుడే వచ్చాడు కాబట్టి మళ్ళీ రైతులకు ఆ పరిస్థితి వచ్చింది. నిజమే, రైతుల బాధ చూస్తున్నాం. చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వస్తే చూస్తున్నాం. ఇక మేమేమి అంటట్లేదు, కడుపు తెచ్చుకుంటే కాలంగా పడుతుంది, మా చెప్తాం మేమే కొట్టుకున్నట్టు అవుతుంది అన్నమాట. అవసరం లేదు. నిజమే, నమ్మిండు రైతు. ఏమో కేసీఆర్ 10 ఇస్తానంటే 10 ఇస్తానంటాడు, 2 లక్షలు రుణమాఫీ అంటుండు. నమ్మడంలో తప్పు లేదు, మోసం చేసిన తప్పు, కానీ నమ్మినవాడు తప్పు కాదు. అది కూడా ఒకటేసారి మొదటిసారి నమ్మిన కేసీఆర్ చేయ వదిలిపెట్టి పోయినరు.
ఇవాళ నిజంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ దానికి బాధపడే పని లేదు. చెప్పు తీసుకొని మనం కొట్టుకోవడం కాదు, చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలో వాళ్ళనే కొట్టాలి. కాంగ్రెస్ పార్టీని కొట్టాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టాలి చెప్పు తీసుకొని. కానీ మనం కొట్టుకోవడం కాదు. రైతులు నిజమే అద్భుతమైన చైతన్యాన్ని చూపించిన వాళ్ళం, ప్రత్యేకించి నల్గొండ జిల్లా రైతాంగం. అసలు భారతదేశానికి తెలంగాణను పరిచయం చేసిందే తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిలబెట్టిన వాళ్ళు నల్గొండ జిల్లా రైతులు. నిజమయ్యాల మంత్రులు విచిత్రమైందంటే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఒడ్లు కొనే శాఖ మంత్రి కూడా ఆయనే. పత్తలేడు ఇంతవరకు. మీరందరికీ తెలుసు ఎప్పుడు రివ్యూ పెట్టాలి రైతుల గురించి, వ్యవసాయం గురించి, పొలాల గురించి, కొనుగోళ్ల గురించి ఎప్పుడు రివ్యూలు పెట్టాలి జిల్లాలో అని అంటే పంట నెలకు వస్తుందనంగా రివ్యూ పెట్టడం. మొదటి రివ్యూ 3 జిల్లాలలో మా ఎమ్మెల్యేలు అందరూ నెట పెట్టుకుని అధికారులను పిలుచుకొని కలెక్టరేట్లో, ఇదే కలెక్టరేట్లో 5 గంటలు 6 గంటలు రాత్రి 12 దాకా రివ్యూ చేసి బస్తాలు వస్తున్నాయా లేవా, బస్తాలకు ఆర్డర్ ఇచ్చిందా లేదా, ప్రతి నిమిషం. కానీ నిన్నగాక మనం చూసారు మీరు 5 మంత్రులు గిడికి వచ్చిపోయారు సిగ్గుమాలిన మనుషులు. ఇప్పుడు రివ్యూ చేస్తారండి, ఇప్పుడు రివ్యూ చేస్తామని చెప్పి 5 వచ్చిపోయారు. ఏం జరిగింది? వీళ్ళు రాకముందు దానికైనా 10 కిలోలు కట్ చేసేవాళ్ళు, వీళ్ళు వచ్చినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి, వీళ్ళు వచ్చిపోయినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి. కటింగ్ అనే మాట విన్నామా కేసీఆర్ ఉన్న రోజులు? కటింగ్ అని ఎవడన్నంటే వానికి కటింగ్ పెట్టడం వాళ్ళు. కటింగ్ అనే మాట వస్తే అది అధికారి నుంచి వచ్చినా, మిల్లర్ నుంచి వచ్చినా, ఇంకోటి నుంచి వచ్చినా వానికి కటింగ్ అయ్యేది మన రాజ్యంలో. ఇవాళ ఇది అధికారికంగా నల్గొండలో రైతులు దొరకబట్టి కంప్లైంట్ చేసి సివిల్ సప్లైస్ అధికారి దగ్గర కూర్చొని గుడా మొదలు పెడితే ఆ దండంపల్లి దాని మీద విచారణ పోయి వచ్చి లెక్క తెలిసేది. ఒక్కరోజు ఆ దండంపల్లి పాన్సెల్లి పోయిన ఒడ్లల్లో 112 క్వింటాలు కట్ చేసేది. 112 క్వింటాలు కట్ చేసేది. పోయింది 1200 క్వింటాలు అయింది. దాదాపుగా క్వింటాల్ 10 కిలోల పైన కట్ చేసిన ఒక్కటే రోజు. ఆ రైతులు చైతన్యం ఉండబట్టి పోయిన గొడవ చేసి పాపం తెచ్చుకోండి. కానీ మిగతా రైతుల పరిస్థితి అది లేదు. ఏంది దాంట్లో మాయిశ్చర్ ఎక్కువైంది, తాను ఉంది అని చెప్పి రాత రాసింది. మాయిశ్చర్ ఎక్కువైందని ఒకటంటే చెప్పుతో కొట్టండి వాడిని. ఎందుకంటే ఈ ఎండలకు ఒకటే పూటకు మనుషులనే మాడిపోతున్నాం. రోడ్డు మీద వచ్చిన ఒట్లు ఉంటాయా? మాయిశ్చర్ ఉంటుంది ఎక్కడన్నా. మీరు మగ్గాలకు పొలం నుంచి కొనుక్కపోలే. మనలాగా కోసి తీసుకొచ్చి రాసులు పోసిన తర్వాత 15 రోజులు, 20 రోజులు, నెల రోజులకు తూకాలు వేసింది. 20 రోజులు ఎండల కాడ ఉన్నాక ఇంకా మాయిశ్చర్ ఉంటుందా దాంట్లో? వాస్తవానికి వాళ్ళ రైతుకు సగం అంటే సగం కూడా చేసే కష్టం. మాయిశ్చర్ రూపంలోనే సగం పోతుంది, ఆ తర్వాత తరువు రూపంలో సగం పోతుంది. రైతు బతుకు నాశనం చేశారు ఇద్దరు ఈ జిల్లాలో మంత్రులు. ఈ జిల్లా మంత్రి పాపం ఈయన ఎక్కడ ఉండే అడ్రస్ లేదు, ఆయన ఎక్కడ ఉండో కూడా అడ్రస్ లేదు. సూర్యాపేట అయినా కూడా ఎందుకు వస్తలేరు? ఆ మధ్యన చాలా రోజులు బాగా తిరిగింది. 2-3 నెలల నుంచి వెళ్ళి పత్తగా నడతలేదు. ఏమైంది అంటే హెలికాప్టర్ దొరకలేదు. హెలికాప్టర్ మంత్రులు లేదు ఇప్పుడు మన జిల్లాలో. హెలికాప్టర్ మంత్రులు నేను ఒక్కనున్నాడే రోజుకి 500 నుంచి 600 కిలోమీటర్లు తిరిగిన. ఓన్లీ రోడ్డు మీద బస్సు కార్లో తిరిగిన. హైదరాబాద్ మొదలు పెడితే భువనగిరి, మోత్కూరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సాగర్, దేవరకొండ నుంచి మల్లపట్నం పోయింది. మధ్యాహ్నం రోజు నల్గొండ, మునుగోడు నుంచి పోయేది. ప్రతి వ్యవసాయ సీజన్లో నాట్ల కంటే ముందు 2 సార్లు, నాట్లు అయిపోయినాక కోతల కంటే ముందు 2 సార్లు మీటింగ్లు పెట్టి